ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ జూన్ 7, 2025. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆమేన్. ఆయన మన కాపరిగా ఉంటే మరెందుకు ఆయన మన సమస్యల పట్ల వెంటనే స్పందించట్లేదు? ఎప్పుడు ఎట్లా స్పందించాలో ఆయనకు అన్నీ తెలుసు. మందను గురించి ఆయనకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. చూలి కట్టిన గొర్రెలను ఏ రీతిగా నడిపించాలో, చిన్న గొర్రెలను ఏ రీతిగా పెంచాలో, బలహీనమైన వాటిని ఏ రీతిగా సంరక్షించాలో, గాయపడిన వాటికి ఏ రీతిగా కట్టాలో, నడవలేని వాటికి ఏ రీతిగా తన భుజాలపై మొయ్యాలో అన్నీ ఆయనకు తెలుసు. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపి నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను అని రాయబడి ఉండటం చూస్తున్నాం. మనం ఈ భూమి మీద అడుగు పెట్టకముందే మనం ఏంటో ఆయనకు తెలుసు. మనకొచ్చే సమస్యలు ఏంటో, వాటి పరిష్కారాలు ఏంటో ఆయనకు తెలుసు. అబ్రహాం కత్తి పైకి ఎత్తే వరకు దేవుడు స్పందించలేదు. ఆ కత్తి ఇస్సాకు మెడ మీదకు దిగబోతుండగా ఆయన ప్రణాళికను నెరవేర్చాడు. మన జీవితంలో కూడా అదే జరగబోతోంది. సరైన సమయంలో ఆయన స్పందిస్తాడు. కలవరపడద్దు, అటు ఇటు చూడొద్దు, దారి తప్పిపోవద్దు. పొదల మాటన తోడేలు పొంచి ఉంటాయి. యేసయ్య వైపు చూద్దాం, ముందుకు సాగిపోదాం గమ్యం చేరే వరకు. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను. మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ఇంకా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో, నేను వారికి దేవుడనైందును, వారు నాకు ప్రజలైందురు అంటున్నాడు. నేను మీ దేవుడను అని దేవుడు మనతో చెప్తున్నాడంటే అది ఒక తీర్మానం. దాని ప్రకారం మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. నేను వారికి దేవుడినై ఉన్నానని మాత్రమే చెప్పట్లేదు, వారు నాకు ప్రజలై ఉందురు అని కూడా అంటున్నాడు. మనం దేవుని ప్రజలంగా ఆయన కాపుదలలో భద్రపరచబడిన వారం. భూమి మీద ఉన్న వారందరూ ఆయన ప్రజలు కారు. క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వారు మాత్రమే ఆయన ప్రజలు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు దీవించునుగాక. ఆమేన్.